అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరునా? ఆంజనేయులన్న. అంజనేయులు. ఊరు? కున్నూరు. కున్నూరు. ఓకే. ఏం వేసినారన్న మీరు? బెనకాయ. ఏ కంపెనీ? ఈషా కంపెనీ. ఈషా కంపెనీ ప్రే చేసినారు. ఓకే. ఎట్లుందన్న ఇప్పుడు? బాగుందన్న. బాగుందంటున్నారా? ఏ విధంగా బాగుందన్న? ఈ కోత బాగా అవుతుంది. కోత బాగా అవుతుందంటారు. కాయలు మెత్తగా దిగుతున్నాయా? కాయలు మెత్తగా అవుతున్నాయి. ఓకే. మీకు ఎన్ని రోజులకు కటింగ్ నింపుతున్నారా? 2 దినం వరుస దినం నింపుతున్నారు. ఓకే. మీకు దోమ శాతం గానీ తక్కువ ఉందంటారు. ఆకులు పల్చ ఉంది కాబట్టి తక్కువ ఉందంటారు. మొక్కకి బెండ ఖచ్చితంగా వస్తుందా? వస్తుంది. ప్రతి మొక్కకు ఒక బెండ వస్తుంది అంటారు. దిన వరుస దినం కొత్త అవుతుంది అంటారు. ఎకరాకి వచ్చేసి ఎన్ని బోరాలు అవుతుందన్నా? ఎకరాకి 7-8 పడుతుంది. 7 నుండి 8 బోరాలు. ఓకే. రేటు మనకు మార్కెట్ లో చూసుకున్నట్లయితే మిగతా దానిలతో మన దానికి ఎట్లా కంపేర్ చేస్తున్నారు? ఎట్లా పోతుంది? బాగానే పోతుంది అంటున్నారు. బాగుపోతుంది అంటున్నారా? వేరే దానిల కన్నా మనది చాలా బాగుంటుంది అంటున్నారు. 350,000 అంటున్నారా? ఓకే. మీరు చూసుకుంటున్నట్టయితే రైతులందరికీ కూడా కనుపుకి కూడా చాలా దగ్గర ఉంటుంది. కింద కూడా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చిందా? కింద బ్రాంచెస్ ఎట్లున్నాయి? లాక బెండకాయలు వస్తుందా? లాకలు వస్తుంది. కింద లాక బెండకాయలు కూడా వస్తుంది అంటున్నారు. ఓకేనా? ఇది ముందుకు రైతులు వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. కలర్ ఎట్లుందన్న బెండలో? బాగుంది. బెండకాయ బాగుంది. ఏ కంపెనీ వేసినారా మీరు బెండ? ఈషా కంపెనీ ప్రియా అనే వెరైటీ వేసినారు. ఎక్కడ వేసినారన్న బెండ? పెద్దనాటూరు పరమేశ్వర డంగర్లో వేసినారు, కోడుమూరు. ఓకే. ఈషా కంపెనీ తరపున ధన్యవాదాలు.